హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి మునక్కాయ సాంబార్ అండి. ఈ మునక్కాయలతో సాంబార్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. రైస్, రోటీ, చపాతీ, అలాగే ఇడ్లీ, పొంగల్, వడకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సాంబార్ని ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో 1 గ్లాసు కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి. జస్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా పప్పుని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని అప్పటికప్పుడు దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ని యాడ్ చేశాక అటు ఇటు కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా ఇందులో యాడ్ చేయాలండి. ఈ టమాటాస్ 2 తీసుకోండి సరిపోతుంది 1 గ్లాస్ కందిపప్పుకి. ఎందుకంటే చింతపండు రసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి టమాటాస్ తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాస్ అన్నీ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, టమాటాలు కాస్త మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు అంతటిని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేశానండి. ఇలా మామిడికాయ ముక్కలు యాడ్ చేయడం వల్ల సాంబార్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ పప్పు ఉడికిన తర్వాత స్మాష్ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేస్తాం కదండి, అందులో కొద్దిగా యాడ్ చేసి ఇందులో ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఇందులో కాస్త యాడ్ చేస్తే ఆ ముక్కలకి సాల్ట్ పట్టేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఇట్లా గుజ్జు చేసి పెట్టేసుకోవాలండి. సాంబార్ టేస్ట్గా రావాలంటే కంపల్సరీ చింతపండు గుజ్జును యాడ్ చేయాలండి. టమాటా ఎన్ని వేసినా కూడా చింతపండు గుజ్జు కొద్దిగా యాడ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేశానండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు కాస్త ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేశానండి. అలాగే 1 స్పూను కొందరు ఎలా చేస్తారంటే జస్ట్ ఉప్పు, కారం, ధనియాల పొడి ఒకటే యాడ్ చేస్తారండి. దీనికి సాంబార్ పౌడర్ కంపల్సరీ పడితేనే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే 1 స్పూన్ ఇక్కడ యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశానండి. ఇలా స్వీట్ యాడ్ చేయడం వల్ల సాంబార్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత వెజిటబుల్స్ అందరినీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండా ఆయిల్లోనే ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా కలుపుకొని 1 నిమిషం పాటు అలా ఉంచేసి ఇందులో చింతపండు గుజ్జుని యాడ్ చేయాలండి. నేను ఇక్కడ మునక్కాయ సాంబార్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ మునక్కాడలు ఒక్కటే యాడ్ చేస్తున్నానండి. వేరే ఏం వెజిటబుల్స్ కూడా యాడ్ చేయలేదు. అంటే ఆలు, సొరకాయ కానీ, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇలా యాడ్ చేస్తారు కదా. సో అలా యాడ్ చేసి మునక్కాయలతోటి చేయడం వల్ల టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి కంప్లీట్గా. సో అందుకని ఒక మునక్కాయలు ఒక్కటే యాడ్ చేసి చేస్తున్నాను. సో ఇలా చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మునక్కాయలు ఇందులో యాడ్ చేసామండి. కందిపప్పుతో పాటు ఉడికిస్తే ఏమవుతుందంటే ఎక్కువగా స్మాష్ అయిపోతాయండి, అంత టేస్ట్ రాదు. సో ఇలా పైన పీల్ కూడా ఎక్కువగా తీసేసి ఇలా పోపులో యాడ్ చేసి అప్పటికప్పుడు ఉడికించుకుంటే మునక్కాయలు అనేవి మనకి కరెక్ట్గా వచ్చేస్తాయండి. పప్పుతో పాటు ఉడికిచ్చేస్తే స్మాష్ అయిపోతాయి. సో ఇలా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కానీ అంతా ఇప్పుడు పప్పుకి పడుతుంది. సాంబార్ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ ఏమైనా చూసి తక్కువ ఏమైనా అనిపిస్తే కారం కానీ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సాంబార్ చిక్కగా ఉంది కదా, దీనికి నేను సరిపడా వాటర్ కూడా యాడ్ చేశానండి. సాంబార్ అనేది లూజ్గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా. సో నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. దీనికి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి. కొత్తిమీర యాడ్ చేసి ఉడికిస్తే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేయాలండి. ఈ కొబ్బరి పొడిలో నేను కొబ్బరి, ఉప్పు, కారం, వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పట్టేశాను అనమాట. అలాంటి పౌడర్ని 2 స్పూన్స్ యాడ్ చేసి ఉడికించుకుంటే ఈ సాంబార్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇలా యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మునక్కాయలు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఎక్కువ విజిల్స్ పెట్టేస్తే మరీ మెత్తగా స్మాష్ అయిపోయినట్లుంటాయి కదా. సో చూడండి, ఒక విజిల్కే ఇలా ఉడికిపోయాయి కదా. సాంబార్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, ఎంతో సింప్లీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.